కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ అలజడి రేపుతోంది. ఇద్దరికి JN1 సోకినట్లు నిర్ధారణ కావడంతో హోమ్ ఐసోలేషన్కు పంపించారు. కరోనా అనుమానిత లక్షణాలతో వచ్చేవారికి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లోని కోవిడ్ వార్డులో టెస్టులు నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, కరోనా కొత్త వేరియంట్ కర్నూలు జిల్లా ప్రజలను కలవరపెడుతుంది. నిన్న ఇద్దరికి JN1 వైరస్ సోకిందని వైద్యులు కూడా నిర్ధారించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు ఈ 2 కేసులు నమోదవడంతో జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఒక కోవిడ్ వార్డును కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం నేను కోవిడ్ వార్డు దగ్గర ఉన్నాను. ఇక్కడ ఏదైతే కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో TB వార్డు పక్కన ప్రత్యేకమైనటువంటి కోవిడ్ వార్డును, అదేవిధంగా ఇక్కడనే శాంపిల్స్ సేకరించి ఇక్కడే RT-PCR టెస్టులు కూడా చేస్తారు. అదేవిధంగా ఐసోలేషన్ వార్డు కూడా దాదాపు 40 పడకలతో ఇక్కడ బెడ్లు కూడా ఏర్పాటు చేసి ఒక వార్డును కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ పేషెంట్కి సంబంధించినటువంటి రకాల ఎక్విప్మెంట్ను కూడా ఇక్కడ అధికారులు అరేంజ్ చేయడం జరిగింది. అయితే నిన్న దాదాపు 60 మంది కూడా ఏదైతే దగ్గు, జలుబు, జ్వరము, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు. ఆసుపత్రికి వచ్చినటువంటి 90 మంది దాదాపు ఏదైతే రావడం జరిగింది. అయితే 25 మంది కూడా ఇక అనుమానిత లక్షణాలు ఉండడంతో వాళ్ళకు RT-PCR టెస్టులు కూడా ఇక్కడ సిబ్బంది చేయడంతో ఇద్దరికి JN1 వైరస్ సోకినట్లు కూడా వైద్యులు నిర్ధారించారు. అయితే వాళ్ళు కొంత వయసు తక్కువగా ఉండడం, అదేవిధంగా ఆరోగ్యంగా ఉండడంతో హోమ్ ఐసోలేషన్లో ఉండాలని కూడా వైద్యులు సూచించడంతో ఇక్కడ నుంచి కూడా వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడికి సంబంధించినటువంటి వచ్చే వారికి అంతా కూడా ఈరోజు కూడా దాదాపుగా వచ్చేటువంటి పేషెంట్స్ కూడా ఏదైతే అనుమానిత లక్షణాలతో ఇక్కడికి వస్తూ ఉన్నారో ఇక్కడికి వచ్చేటువంటి వారికి అందరికీ కూడా RT-PCR టెస్టులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఏదైతే జిల్లా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి టెస్టులు చేయించుకోవచ్చు. ఉదయం 9 గంటల నుంచి కూడా వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి ఎవరైనా అనుమానిత లక్షణాలు ఉంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా RT-PCR టెస్టులు చేస్తాం. అవసరమైతే ఇక్కడనే వారికి వ్యాధి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటే ఇక్కడనే ట్రీట్మెంట్ చేస్తామని కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మరోవైపు రానున్నటువంటి నూతన సంవత్సరం, అదేవిధంగా సంక్రాంతి పండుగల దృష్ట్యా కూడా ఏదైతే అదేవిధంగా కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి దాదాపు 6-7 జిల్లాల నుంచి కూడా పేషెంట్స్ కూడా వచ్చిపోతూ ఉంటారు. సో ఇన్ పేషెంట్స్ అదేవిధంగా హౌస్ పేషెంట్స్ను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా వార్డుల్లో కూడా ఏదైతే ఈ కరోనాకు సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరైనా సరే వచ్చిన వాళ్ళకంతా కూడా ఇక్కడ వైద్య చికిత్స అందిస్తామని వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్ర బాబుతో సుంకన్న, ABN ఆంధ్రజ్యోతి, కర్నూలు నుంచి.